పంజరపోల పోషకులకి పంజరపోల పోషకులకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ बोलो राधा कृष्णा की बोलो राधा कृष्णा की बोलो राधा कृष्णा की जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम राम लक्ष्मण जान की जय बोलो हनुमान की राम लक्ष्मण जान की जय बोलो हनुमान की बोलो पार्वती पते हर हर महादेव జై శ్రీరామ్. ఈరోజు ఎంతో శుభదినం. మన ప్రియతమ నాయకులు ఆదోని శాసనసభ్యులు డాక్టర్ పార్థసారథి వాల్మీకి గారి యొక్క జన్మదిన సందర్భంగా ఆదోని పట్టణంలోని పెద్దలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఉదయమే అభయాంజనేయ స్వామిలో పూజ ముగించుకుని గోశాలలో తోచినంతగా గోసేవ చేద్దామని ఇక్కడ రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్దలు మనతో పాటు గోశాల నిర్వాహకులు దేవరాజ్ డోకా గారు ఉన్నారు. అదేవిధంగా దీపక్ డోకా, సుభాష్ డోకా గారు, మిగతా కుటుంబ సభ్యులందరూ ఉన్నారు. వారికి మా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి సహకరించినటువంటి మన సాయప్ప గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి గారికి ఆయురారోగ్యాలు ఉండాలని, అదేవిధంగా ఈ యొక్క ప్రాంత అభివృద్ధిలో ఆయన యొక్క శక్తివంచన లేకుండా పనిచేయాలని, గోమాతల యొక్క ఆశీస్సులు సదా ఉండాలని ఆ భగవంతుని కోరుతూనే ఉన్నాను. ఈ సందర్భంగా తాయపని 2 విషయాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ప్రెసిడెంట్ గారు దేవరాజ్ డోకా గారు ఒక 2 విషయాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్ జై శ్రీరామ్ बोलो गौ माता की जय बोलो श्री राम की जय ఈరోజు మన నాయకులు అందరూ బీజేపీ నాయకులు అయితేమి, మిగతా నాయకులు అయితేమి అందరికీ ఇక్కడ వచ్చి ఈ గో సేవ చేసినందుకు నా హృదయపూర్వక నమస్కారం తెలుసుకుంటున్నాను. జై శ్రీరామ్. మన ప్రియతమ నాయకుడు పార్థసారథి గారి మన ఎమ్మెల్యే గారి పుట్టిన దినం సందర్భంగా ఇక్కడ వచ్చి అన్ని ఆవుల ఆశీస్సులు తీసుకోవడం చాలా గొప్పది. ప్రతి ఒక్కరికి ముక్కోటి దేవతలు నివసించే ఆవులు అంటేనే ముక్కోటి దేవతలు లాంటి వాళ్ళు. అటువంటి దేవతలకు ఈరోజు వారి నోటికి అందేటట్ల ఆహారం ఇప్పించి ఆ ఎమ్మెల్యే గారికి ఆయురోగ్యం ప్రసాదించేలాగా చేసినందుకు చాలా మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలుసు. ఇటువంటి కార్యక్రమాలు ప్రతి ఒక్కరూ మన ఆదోన్లో ఎప్పుడైనా పుట్టిన దినం అయితేనేమి, వాళ్ళ ఇంట్లో ఏ కార్యక్రమం అయినా కానీ ఇక్కడికి వచ్చి జరిపితే మా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి కోరుతూ ఈ అవకాశం కలిగించిన మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు మా ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ వి పార్థసారథి గారు పుట్టినరోజు సందర్భంగా బీజేపీ పెద్దలు నీలకంఠన్న, కౌన్సిలర్ లలితమ్మ మరియు పెద్దలు అందరూ వచ్చి పాల్గొని గో సేవా కార్యక్రమానికి వచ్చినారు. మనము ప్రతి పుట్టినరోజులకి బర్త్డే అంటే కేకులు ఏదో వేరే వేరే చెడు అలవాట్లకి ఖర్చు పెడతాము. మా పెద్దలు అంటే కొన్ని సంవత్సరాల కింద మా తమ్ముడు సాయి ప్రసాద్ ఈ కార్యక్రమానికి పునాది వేసినారు. వాళ్ళు తెలిపిన విధంగా ఈ సేవ బాగుంటుంది. గో సేవ అంటే తల్లి లాంటిది. దీన్ని మరీ ముందుకు తీసుకొని పోదామని తెలుపుతున్నాం. కలిసి వచ్చింది. గోసేవ చేసినందుకు అభినందనలు. మా సెక్రటరీ ఉన్నారు. ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా మన డాక్టర్ టీవీ పార్థసారథి అన్నగారు ఎమ్మెల్యే గారు పుట్టినరోజు జన్మదిన శుభాకాంక్షలు. అందులో భాగంగా ఈరోజు మేము గోసేవకు ఇక్కడికి రావడం జరిగింది. ఎంతో కొంత చాతైనంత మా ఇది గోవులకు సేవ చేయాలి. ఎందుకంటే గోవులలో ముక్కోటి దేవతలు ఉంటారు కాబట్టి అన్నకు ప్రతి ఒక్క దేవుని ఆశీస్సు అందాలి.
ఆ అన్న చల్లగా ఉంటే మేమందరం కూడా సుభిక్షంగా బాగుంటామని చెప్పేసి అన్న పుట్టినరోజు సందర్భంగా మరి ఒకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాను. దీపక్ ధోకా దాన్ని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుల విధంగా జై శ్రీరామ్. జై శ్రీరామ్. बोलो भारत माता के जय. बोलो भारत माता के जय. जय श्री राम. जय श्री राम. राम लक्ष्मण जान के जय. बोलो हनुमान के. राम लक्ष्मण जान के जय. बोलो हनुमान के. पते हर हर महादेव. జై శ్రీరామ్. ఈరోజు మన ప్రియతమైన నాయకుడు వాళ్ళ పార్సార్థి గారికి, ఎమ్మెల్యే పార్సార్థి గారికి జన్మదిన శుభాకాంక్షలు అండి తెలుపుతున్నాము. మన పంజరాపూర్ గోశాల తరఫున సార్కి ఆరోగ్యాలతో ఉండాలని ఈ గోమాత ఆశీస్సులతో వాళ్ళు ఎమ్మెల్యేగా 18,000 మెజార్టీతో గెలిచారు. రాబోయే కాలంలో ఖచ్చితంగా వాళ్ళు మినిస్టర్ కూడా ఎదగాలని చెప్పి, మినిస్టర్ హోదా కూడా ఎదగాలని చెప్పి అందరి తరఫున, మా గోశాల తరఫున వాళ్ళని ఖచ్చితంగా మేము కూడా అందరూ కోరుతున్నాము. ఆదోనాలు కూడా కోరుతున్నాము. సార్ ఖచ్చితంగా త్వరలో మినిస్టర్ కావాలని ఈరోజు కోరుతున్నామండి. జై శ్రీరామ్. బజరంగ్ దళ్ సాయి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్. మరి ఈరోజు ఆదోని శాసనసభ్యులు డాక్టర్ పార్సార్థి వాల్మీకి గారి జన్మదిన సందర్భంగా మన ఆదోనిలో ఉన్నటువంటి గోశాలలో దాదాపుగా 125 ఏళ్లు పైచిలకు ఇక్కడ ఆదోనిలో గోశాలను నిర్వహిస్తున్నారు. మరి వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి డాక్టర్ పార్సార్థి గారు ఆదోనికి అభివృద్ధికి తోడ్పడాలని, ఆయన ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు గోసేవ చేసుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా ఈరోజు వైకుంఠ ఏకాదశి ఉంది. అందరు కూడా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి గోవు అనేది తల్లి లాంటిది. మనకి ఏ విధంగా అయిపోయిందంటే ఈరోజు కేవలం గృహ ప్రవేశాలకు మాత్రమే గోవును వాడుతున్నాం. గృహ ప్రవేశం అంటేనే ఎక్కడ దొరుకుతుంది గోవు అని చూస్తున్నాం. అలాగే ఎక్కడైనా హాస్పిటల్లో డెలివరీ అయినప్పుడు ఆవు పాలు ఎక్కడ దొరుకుతాయని చెప్పి ఆ విధంగా చూసే ఇట్లాంటి సమయంలోనే చూస్తున్నాం. గోవు అనేది గతంలో ఉన్నట్లయితే ఎంతో విలువైనది. ఇంటికి గతంలో ఏదన్నా మన ఇంట్లో రోగం వస్తుందనే ముందుగానే దాన్ని గ్రహించి పసిగట్టి దానికి సంబంధించినటువంటి ఆకులు తిని ఇంట్లో వచ్చి దాన్ని వదిలే పరిస్థితి. అటువంటి గోవును మనం ఈరోజు విస్మరిస్తున్నాం. కాబట్టి గోసేవ అనేది చాలా ముఖ్యం. నేటి తరానికి, భవిష్యత్తు తరానికి, పిల్లలకి గోవు విలువ, విశిష్టత, గొప్పతనాన్ని ఖచ్చితంగా తెలియాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఎవరి ఇంటికి వచ్చినా గోమాతకి ఖచ్చితంగా ఇంట్లో బియ్యమో బెల్లమో ఏదో ఒక రూపంలో మనం అందించాల్సిన అవసరం ఉంది. ఈరోజు అలాగే ఆదోళనలో చూసుకున్నట్లయితే గోవులు రోడ్డు కొదిలేనటువంటి పరిస్థితి ఉంది. అవుట్లు కూడా మనం అరికట్టాల్సిన అవసరం ఉంది. అలాగే ఖచ్చితంగా ఈ విధంగా మనం గోవుని కాపాడుకున్నట్లయితేనే భవిష్యత్తు తరాలు బాగుంటాయని చెప్పి గోవుకున్న విశిష్టతను ఖచ్చితంగా, అలాగే స్కూల్లో అయితేనేమి కుటుంబంలో కూడా గో విశిష్టత తెలియజేసి దాని గొప్పతనాన్ని తెలియజేస్తే తప్ప గోవులను కాపాడుకోలేని పరిస్థితి. గతంలో చూసుకున్నట్లయితే లక్షలాది గోవులు, అనేక రకాలైన బీడులు, జాతులు అనేక రకాలు ఉండేవి. ఈరోజు అవన్నీ అంతరించే పరిస్థితి. ఈరోజు చూసుకున్నట్లయితే గోవును మనం విస్తరిస్తున్నాం. ప్రపంచం మొత్తం కూడా గోవులు మన దగ్గర నుంచి తీసుకుపెట్టినటువంటి గోవులను అక్కడ సుభిక్షంగా అవుట్లను కాపాడుకుంటూ, అవుట్లతో ఉత్పత్తి అయ్యేటువంటి పాలైతేనేమి, అలాగే అవుట్లతో పెండతో ఏర్పడేటువంటి ఇవన్నీ కూడా వాళ్ళు ఆయుధంగా మెడిసిన్ గా వాడుతున్నారు. అలాగే గోమూత్రం తీసుకుంటే కూడా అనేక రోగాలకు కూడా మనకి సర్వరోగి నివారణలాగా గోమూత్రం కూడా పనిచేస్తుంది. ఖచ్చితంగా గోమూత్రము, గోవు అనేది ఖచ్చితంగా దాని విలువ, దాని గొప్పతనం మనం అందరూ తెలుసుకున్నట్లయితే గతంలో వైద్యం అనేది లేదు. గోవు రూపంలో గోవు పాలు ఇట్లాంటివి తీసుకొని ఎంతో చక్కగా మనం అందరూ కూడా ఆరోగ్యంగా ఉండేవాడి. కాబట్టి గోవుని కాపాడుకున్నాం. జై గోమాత. జై శ్రీరామ్.